ఆర్ఎస్ఎస్లో ఒకప్పుడు చాలా కఠినమైన భావజాలం ఉండేది. ఇప్పుడు కాస్త ఫ్లెక్సిబుల్గా తయారైంది. కాలంతో పాటే కొన్ని సిద్ధాంతాలు మార్చుకోవడంతో ఇంతింతే వటుడింతే అన్నట్లుగా ఎదిగింది. సేవ, అంకిత భావం, వ్యవస్థీకరణ, సాటిలేని క్రమశిక్షణ ఆర్ఎస్ఎస్ బ్రాండ్స్ గా మారాయి. కొంతకాలంగా భారతీయ జనతా పార్టీకి సంఘ్కు మధ్య అనేక అంశాలపై భేదాభిప్రాయం ఉందన్న వాదనలున్నా అవన్నీ పుకార్లేనని తేలిపోయింది. ప్రధాని మోదీకి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కి మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు 100 ఏళ్ల పాటు తమ జీవితాలను మాతృభూమికి అంకితం చేశారని, వారి త్యాగాలను మరువలేమన్నారు మోదీ. ప్రధానిని ఆర్ఎస్ఎస్ చీఫ్ సైతం ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. 75 ఏళ్లు దాటిన వారు క్రియాశీల రాజకీయాల్లో కాకుండా సలహాదారుల పోస్టులకే పరిమితం కావాలంటూ గతంలో చెప్పిన మోహన్ భగవత్ మాట మార్చారు. ఎన్నేళ్లొచ్చినా దేశ సేవ చేయాలనుకున్న వారు చేయొచ్చన్నారు. ఆర్ఎస్ఎస్ గతంలో రిజర్వేషన్లకు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉండేది. ఇప్పుడు విధానాలను మార్చుకుంది. భారత రాజ్యాంగం హిందూ వ్యతిరేకమైనదిగా భావించింది ఆర్ఎస్ఎస్. ఇప్పుడు భారత రాజ్యాంగం సర్వోన్నతమైనదని చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుందన్న అభిప్రాయానికి వచ్చింది. జాతీయ జెండాపై కూడా తన వైఖరిని మార్చుకుంది ఆర్ఎస్ఎస్. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తోంది. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు, కవాతుల్లో త్రివర్ణ పతాకం తరచుగా కనిపిస్తోంది. జాతీయ జెండాను గౌరవిస్తామని సంఘ్ చెబుతోంది. తొలినాళ్లలో ఆర్ఎస్ఎస్ నాయకులు కుల వ్యవస్థను హిందూ సమాజంలో అంతర్భాగంగా భావించారు. కొన్ని కులాల వారే ఆర్ఎస్ఎస్ లో చేరేవారు. ఇప్పుడు అన్ని కులాల వారు ఆర్ఎస్ఎస్ లో భాగమవుతున్నారు. గతంలో అగ్రవర్ణాలే ఆర్ఎస్ఎస్ లో ఉండేవి. ఇప్పుడు అన్ని వర్ణాలు చేరుతున్నాయి. विशेष अवसर पर डाक टिकट और एक सिक्के का मुद्रक जारी करने का निर्णय किया। यह स्वाभाविक रूप से संघ के स्वयंसेवकों को, समाज, राष्ट्र प्रेमी जनता को एक सहज आनंद का विषय है। किसी भी क्षेत्र में विशेष योगदान देने वाले, राष्ट्र के लिए कार्य करने वाले व्यक्ति या संस्था या अभियान, ऐसे जो भी हैं, उनको समाज के तरफ से एक मान्यता, एक गौरव सम्मान मिलना चाहिए. దళితులు, వెనుకబడిన కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు చేపడుతున్నాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని స్వయంగా మోహన్ భగవత్ చెప్పారంటే ఆర్ఎస్ఎస్ వైఖరి మారిందని అర్థం చేసుకోవచ్చు. ఏ వర్గానికి రిజర్వేషన్లు అవసరమో, ఎంత కాలం అవసరమో ఆ కమిటీ నిర్ణయించాలని కోరారు భగవత్. పరోక్షంగా కులగణనకు తాము వ్యతిరేకం కాదని ఆర్ఎస్ఎస్ చెప్పేసింది. గతంలో ఓబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో కీలక పాత్ర పోషించిన సంస్థ ఇప్పుడు వెనుకబడ్డ వర్గాల కోసం పాటుపడుతోంది.